నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ప్రధానితో గంటన్నర పాటు సీఎం చంద్రబాబు ఏకాంత సమావేశం. అమరావతి పర్యటనకు ఆహ్వానం. రాయలసీమ అభివృద్ధిపైన చర్చ. ఉగ్రవాదంపై పోరాటంలో కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు సంఘీభావం. దేశ భద్రతను కాపాడటంలో సంపూర్ణ మద్దతు ఉంటుందని వెల్లడి. ఉగ్రదాడి వెనుక లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్ ప్రత్యక్ష పాత్ర. ముష్కరులు పాకిస్తాన్లో శిక్షణ పొందినట్లు దర్యాప్తు బృందాలు నిర్ధారణ. పాక్ జాతీయులను గుర్తించి వెనక్కి పంపేయండి. రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అమిత్ షా సూచన. పిఠాపురంలో 100 కోట్ల విలువైన పనులకు శ్రీకారం చుట్టామన్న పవన్. ఆర్థికంగా ఇబ్బందులున్నా హామీలన్నీ అమలు చేస్తున్నామని వ్యాఖ్య. ముంబై నటి కేసులో పీఎస్ఆర్ ఆంజనేయులకు సీఐడీ కస్టడీ. ఈ నెల 27 నుంచి 3 రోజుల పాటు ప్రశ్నించనున్న అధికారులు. మదనపల్లె దసరాల దగ్ధం కేసులో మాధవరెడ్డి విచారణ. సెల్ఫోన్ నుంచి కీలక డేటా సేకరణ. ఢిల్లీలోని ప్రధాని అధికారిక నివాసంలో మోదీతో భేటీ అయిన సీఎం చంద్రబాబు మే 2న అమరావతి పునఃప్రారంభ పనులకు ఆయన్ని ఆహ్వానించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలతో కలిసి అమరావతి పునర్నిర్మాణ పనుల ఆహ్వాన పత్రికను ప్రధాని మోదీకి అందించారు. తర్వాత గంటన్నర పాటు ఏకాంతంగా ప్రధానితో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. భేటీలో రాయలసీమ అభివృద్ధిపై ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా చర్చించారు. రాయలసీమలో పారిశ్రామిక కారిడార్తో పాటు డ్రోన్ సిటీ, ఆటోమొబైల్ కారిడార్, ఏవియేషన్ కారిడార్, డిఫెన్స్ కారిడార్ల ఏర్పాటుకు చంద్రబాబు కేంద్ర సహకారం కోరారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పెండింగ్ సమస్యలపైన ప్రధాని మోదీతో చంద్రబాబు చర్చించారు. అమరావతి పునర్నిర్మాణంలో భాగంగా 1,00,000 కోట్లకు పైగా వివిధ ప్రాజెక్టుల పనులకు మోదీతో శంకుస్థాపన చేయించేలా ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. వెలగపూడి సచివాలయం వెనుకవైపు 250 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో అమరావతి పనులకు విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. దాదాపు 5 లక్షల మంది సభకు వస్తారని అంచనా వేస్తున్నారు. మోదీ రోడ్ షోలో దాదాపు 30,000 మంది పాల్గొనేలా ప్రణాళికలు రూపొందించారు. 1,00,000 కోట్ల పనుల ప్రారంభానికి సూచికగా ప్రధాని మోదీ పైలాన్ ఆవిష్కరించనున్నారు. ఈ భేటీలోనే పహల్గాం ఉగ్రదాడి విషయంలో కేంద్రం తీసుకునే ఎలాంటి నిర్ణయానికైనా రాష్ట్ర ప్రభుత్వం తరపున తమ మద్దతు ఉంటుందని ప్రధానికి స్పష్టం చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. భారతదేశ భద్రతను కాపాడటంలో ప్రధాని మోదీ నిర్ణయాత్మక నాయకత్వానికి తమ పూర్తి మద్దతు ఉంటుందన్న సీఎం ఉగ్రవాదంపై పోరాటంలో కేంద్ర ప్రభుత్వానికి సంఘీభావం ప్రకటించారని ట్వీట్లో పేర్కొన్నారు. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడిన ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దాడికి పాల్పడిన ఉగ్రవాదులు పాకిస్తాన్లో శిక్షణ పొందినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఉగ్రదాడి వెనుక లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్ పాత్ర నేరుగా ఉన్నట్లు దర్యాప్తు బృందాలు గుర్తించాయి. కశ్మీర్లో చురుగ్గా పనిచేస్తున్న ఉగ్ర బృందాన్ని హఫీజ్ స్వయంగా నియంత్రిస్తున్నట్లు గుర్తించారు. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలోని జరిగిన ఉగ్రదాడి ఘటనలో దర్యాప్తు వేగంగా సాగుతోంది. ఈ దాడికి సంబంధించిన దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకొస్తున్నాయి. పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు పాకిస్తాన్లో శిక్షణ పొందినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు అధికారులు వెల్లడించారు. ఈ దాడి జరిగినప్పుడు 5 నుంచి 7 ఉగ్రవాదులు ఉండొచ్చని తెలిపారు. ఇందులో పాకిస్తాన్లో శిక్షణ పొందిన ముష్కరులు, 2 స్థానిక ఉగ్రవాదుల సాయంతో దాడికి పాల్పడినట్లు పేర్కొన్నారు. 4 ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరుపుతూ ఉండగా మరో 3 ముష్కరులు వ్యూహాత్మకంగా భద్రతా బలగాల రాకపై నిఘా ఉంచినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఆ క్రూరమైన ఘటనను రికార్డు చేసేందుకు ఉగ్రవాదులు బాడీ క్యామ్ ధరించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పినట్లు అధికారులు వెల్లడించారు. ప్రత్యక్ష సాక్షుల ఆధారంగా బిజ్ బెహ్రాకు చెందిన ఆదిల్ థోకర్ అలియాస్ ఆదిల్ గురీకి ఈ దాడికి సంబంధం ఉన్నట్లు తేలిందని అధికారులు చెప్పారు. 2018లో పాకిస్తాన్కు వెళ్లిన ఆదిల్ అక్కడ లష్కరే తోయిబా సంస్థలో సాయుధ శిక్షణ పొంది దాడులు చేసేందుకు తిరిగి భారత్లోకి చొరబడినట్లు అధికారులు భావిస్తున్నారు. దాడిలో పాల్గొన్న 3 ముష్కరుల ఊహా చిత్రాలను దర్యాప్తు బృందాలు విడుదల చేశాయి. వీరిని ఆసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, అబూ తాలాగా గుర్తించారు.
మూసా, యోనిస్, ఆసిఫ్ అనే కోడ్ నేములు కూడా వీరికి ఉన్నట్లు తెలిపారు. వీరిలో ఉగ్రవాది ఆదిల్ తోకర్కు సంబంధం ఉందని వెల్లడించారు. అటు ఉగ్రవాదులపై 20 లక్షల రూపాయల రివార్డును జమ్మూ కాశ్మీర్ పోలీసులు ప్రకటించారు. పహల్గాంలో ఉగ్రదాడి వెనుక లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్ పాత్ర నేరుగా ఉన్నట్లు దర్యాప్తు బృందాలు గుర్తించాయి. కశ్మీర్లో చురుగ్గా పనిచేస్తున్న మాడ్యూల్ను అతడే స్వయంగా నియంత్రిస్తున్నట్లు గుర్తించారు. దీనిలో అత్యధిక మంది విదేశీ ఉగ్రవాదులు, కొందరు మాత్రమే స్థానికులు ఉండేటట్లు చూసుకున్నారు. వీరికి అండగా క్షేత్రస్థాయిలో సమాచార సేకరణ, లాజిస్టిక్స్, దాక్కునేందుకు ప్రదేశాలు ఏర్పాటు చేసేందుకు కొందరు స్థానికులు పనిచేసేవారు. ఈ ఉగ్ర బృందం కొన్నేళ్ల నుంచి ఇక్కడ చాలా దాడుల్లో పాల్గొంది. గత 2 ఏళ్లలో జరిగిన సోనామార్గ్, బూటాపత్రి, గందర్బాల్లో జరిగిన హై ప్రొఫైల్ దాడుల్లో కూడా ఈ ఉగ్రవాదులు పాల్గొన్నారు. ఈ బృందం నేరుగా హఫీజ్ సయీద్, అతడి డిప్యూటీ సైఫుల్లా నుంచే ఆర్డర్లు తీసుకునేది. వీరికి ఇతర ఏర్పాట్లు, వ్యూహాత్మకంగా సలహాలు, సూచనలు పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, మిలిటరీ నుంచి వచ్చేవని ఇంటెలిజెన్స్ బృందాలు అంచనా వేస్తున్నాయి. తమ గడ్డపై ఉగ్రవాదులే లేరంటూ ఇంతకాలం బుకాయిస్తూ వచ్చిన పాకిస్తాన్ ఎట్టకేలకు నిజం అంగీకరించింది. ఉగ్ర సంస్థలకు నిధులు, ఉగ్రవాదులకు శిక్షణ నిజమేనని పాక్ రక్షణ మంత్రి ఖవాజా అంగీకరించారు. అమెరికా, బ్రిటన్ సహా పశ్చిమ దేశాల కోసమే ఉగ్రవాదులను పెంచి పోషించినట్లు పేర్కొన్నారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్తో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అంతర్జాతీయ మీడియా స్కై న్యూస్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఉగ్ర సంస్థలకు నిధుల సమీకరణ, ఉగ్రవాదులకు శిక్షణ, మద్దతు వంటి అంశాలపై జర్నలిస్టు ప్రశ్నించగా ఏమాత్రం సంశయించకుండా నిజమే అని ఖవాజా అంగీకరించారు. అమెరికా, బ్రిటన్ సహా పశ్చిమ దేశాల కోసమే 3 దశాబ్దాల నుండి చెత్త పనులను చేస్తున్నట్లు చెప్పారు. అది పొరపాటు అని అర్థమైందని, దానివల్ల పాక్ చాలా ఇబ్బందులు పడుతోందన్నారు. సోవియట్ యూనియన్కు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో పాక్ చేరకపోయి ఉంటే తమకు తిరుగులేని ట్రాక్ రికార్డు ఉండేదని ఖవాజా చెప్పారు. లష్కరే తోయిబా గురించి ప్రస్తావించగా అది పాత పేరు అని, ఇప్పుడు పాకిస్తాన్లో దాని ఉనికే లేదని పాక్ రక్షణ మంత్రి ఖవాజా తెలిపారు. పాక్ జాతీయులను గుర్తించి వారిని వెనక్కి పంపించే ఏర్పాట్లు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాలను కోరారు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆయన మాట్లాడారు. స్థానికంగా ఉంటున్న పాకిస్తానీయులను గుర్తించి ఆ సమాచారం కేంద్రానికి పంపించాలని కోరారు. అప్పుడే వారి వీసాల రద్దుకు అవకాశం ఉంటుందని అమిత్ షా సీఎంలకు సూచించారు. గతంలో భారత్ సార్క్ వీసా పొడిగింపు పథకం కింద చాలా మంది పాక్ జాతీయులకు భారత్లో పర్యటించే అవకాశాలను కల్పించారు. ఆ ప్రోగ్రాం కింద భారత్లో ఉన్న ఎవరైనా సరే 48 గంటల్లో దేశాన్ని వీడాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. మెడికల్ వీసాలు పొందిన వారికి మాత్రం ఏప్రిల్ 29వ తేదీ వరకు అవకాశం ఇచ్చింది. పాక్ నుంచి కొత్త దరఖాస్తుదారులకు వీసా సర్వీసులను తక్షణమే నిలిపివేశామని విదేశాంగ శాఖ పేర్కొంది. పాక్లో ఉన్న భారత జాతీయులు తిరిగి వచ్చేయాలని అడ్వైజరీ జారీ చేసింది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సైనిక దళాల ప్రధాన అధికారి జనరల్ ఉపేంద్ర ద్వివేది జమ్మూ కాశ్మీర్లో పర్యటించారు. ఉదంపూర్లో ఉన్న ఉత్తర కమాండ్ ప్రధాన కార్యాలయంలో భద్రతను సమీక్షించారు. నియంత్రణ రేఖ వెంట ఉన్న పూంచ్, రాజౌరి జిల్లాలతో పాటు దక్షిణ ప్రాంతంలో పీర్ పంజాల్ పర్వత శ్రేణుల్లో భద్రతా పరిస్థితులను సైనిక అధికారులు ద్వివేదికి వివరించారు. అంతకుముందు ఆయన అవంతిపురాలోని విక్టర్ ఫోర్స్ సైనిక కేంద్రానికి వెళ్లి ఆర్మీ కమాండర్లను కలిశారు. అనంతరం ఆర్మీ ఉన్నతాధికారులతో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అధ్యక్షతన జరిగిన సమావేశంలోనూ పాల్గొన్నారు. ఉగ్రదాడికి పాల్పడిన ప్రతి ఒక్కరికి తగిన రీతిలో శిక్ష విధించాలని ఎల్జీ సిన్హా చెప్పారు. ఉగ్రవాదం, దాని మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసే చర్యలను తీవ్రతరం చేయాలని కోరారు. సైన్యం, కేంద్ర సాయుధ బలగాలు, పోలీసులపై దేశానికి పూర్తిగా నమ్మకముందని ఎల్జీ సిన్హా ఆర్మీ చీఫ్కు వెల్లడించారు. పహల్గాం ఉగ్రదాడి ద్వారా దేశ ప్రజలను విభజించాలన్న ఉగ్రవాదుల కుట్రలను కలిసికట్టుగా తిప్పికొడదామని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో అందరం కలిసి ఉండాలని కోరారు. పహల్గాం దాడి తర్వాత కశ్మీర్ వెళ్లిన రాహుల్ ముష్కరుల దాడిలో గాయపడి బాదామిబాగ్లోని సైనిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. అనంతరం శ్రీనగర్ పర్యాటక రంగ ప్రతినిధులతో సమావేశమైన ఆయన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. జమ్మూ కాశ్మీర్ గవర్నర్ మనోజ్ సిన్హా, సీఎం ఒమర్ అబ్దుల్లాలతో సమావేశమైన రాహుల్ ఉగ్రవాదుల దుశ్చర్య కశ్మీర్ పర్యాటక రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిందన్నారు. ఈ పరిస్థితిలో దేశం మొత్తం ఒక్కటై ఉగ్రముఖుల కుట్రలను సఫలం కాకుండా అడ్డుకుందామని కోరారు. It's been a terrible tragedy and I came here to get a sense of what is going on and to help. Of Jammu and Kashmir have condemned this terrible action and they have fully supported the nation at this time. The idea behind what has happened is to divide society, and it is very important that
every single Indian stands united, stands together, so that we can defeat what the terrorists were trying to do. It's sad to see that some people, and I think it's very important that all of us stand together, stand united, and fight this nasty action that has been taken and defeat terrorism once and for all. పహల్గాం ఉగ్రదాడి విషయంలో పాకిస్తాన్కు మద్దతుగా మాట్లాడిన అస్సాం ఎమ్మెల్యే అమినుల్ ఇస్లాంకు న్యాయస్థానం 4 రోజుల పోలీస్ కస్టడీ విధించింది. అమినుల్ ఇస్లాంను గురువారం అరెస్టు చేసిన పోలీసులు ఇవాళ నాగౌలోని జిల్లా కోర్టులో హాజరుపరిచారు. పహల్గాం ఉగ్రదాడి వేళ యావత్ దేశం ఏకతాటిపైకి వచ్చి పాకిస్తాన్పై ఆగ్రహంతో రగిలిపోతుండగా అమినుల్ ఇస్లాం మాత్రం అందుకు విరుద్ధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో అమినుల్ ఇస్లాంపై దేశద్రోహం కేసు నమోదు చేశారు. అమినుల్ వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఏఐయుడిఎఫ్ పార్టీ తెలిపింది. ఆ వ్యాఖ్యలు పూర్తిగా ఆయన వ్యక్తిగతమని తెలిపింది. ఉగ్రవాదులకు ఏ విధంగా మద్దతు పలికినా తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం హెచ్చరించింది. కశ్మీర్లో ఉగ్రవాదుల ఘాతుకానికి బలైన విశాఖవాసి చంద్రమౌళి అంత్యక్రియలు ముగిశాయి. జ్ఞానాపురం శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరై చంద్రమౌళి మృతదేహానికి కడసారి నివాళులు అర్పించారు. కశ్మీర్ సందర్శనకు వెళ్లి పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన విశాఖవాసి చంద్రమౌళి అంత్యక్రియలు ముగిశాయి. విశాఖలోని ఆయన నివాసం వద్ద భౌతిక కాయానికి కుటుంబ సభ్యులు, ఆత్మీయులు కన్నీటితో నివాళులర్పించారు. హోంమంత్రి అనిత, మంత్రి సత్యకుమార్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాసరావు సహా పలువురు నేతలు, అధికారులు చంద్రమౌళి భౌతిక కాయానికి నివాళులర్పించి అంజలి ఘటించారు. చంద్రమౌళితో పాటు కాశ్మీర్ పర్యటనకు వెళ్లిన వారు అక్కడి ముష్కరుల పాశవిక చర్యలను మంత్రులకు వివరించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు చంద్రమౌళి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం చంద్రమౌళి అంతిమయాత్ర ప్రారంభమైంది. మంత్రి సత్యకుమార్, ఎంపీ రమేష్ చంద్రమౌళి పాడెను మోశారు. ఆయన కుటుంబ సభ్యులు, ఆత్మీయులు విలపించిన తీరు అక్కడి వారి గుండెలను పిండేసింది. చంద్రమౌళి చాలా ఆత్మీయుడని, అలాంటి వ్యక్తిని కోల్పోవడం బాధాకరమని హోంమంత్రి అనిత, ఎమ్మెల్యే శ్రీనివాసరావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలను ప్రజలందరూ ముక్త కంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. హృదయ విదాకరమైన సంఘటనలండి. నిజంగా ఒక ఇంతమంది ప్రాణాలు కోల్పోవడం ఒక ఎత్తు. అదేవిధంగా ఈ రోజు ఇక్కడ ముఖ్యంగా వైజాగ్ వాసి అయిన మా చంద్రమౌళి గారు అందరికీ కూడా అత్యంత ఆత్మీయుడు. అందరి మధ్యలో కూడా తిరిగి హ్యాపీగా అందరికీ కూడా ఒక సొసైటీకి ఏదో హెల్ప్ చేయాలనుకునే ఉన్న వ్యక్తి. ఈరోజు వాళ్ళ కళ్ళ ముందే 3 ఫ్యామిలీస్ వెళ్ళారు. వాళ్ళు వచ్చి చెప్పిన విషయాలు చూస్తూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపించింది. మరి క్రూరంగా చంపారండి. ఈరోజు వాళ్ళిద్దరు ఆడపిల్లల్ని, వాళ్ళ భార్యని చూస్తూ ఉంటే నిజంగా మనసు తరుక్కుపోతుంది. కంపల్సరిగా దీనికి ప్రతిచర్య అనేది కంపల్సరిగా ఉంటుంది. కానీ ఒకటే చెప్తున్నానంటే ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. దీన్ని ప్రార్థీలందరూ కూడా పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరూ తీవ్రంగా ఖండించాలి. మన సమానత్వం గురించి, మన స్వేచ్ఛ గురించి మనం పోరాటం చేసే పరిస్థితి రావాలని మాత్రం కోరుకుంటున్నాం. రోజు వేలాది మంది టూరిస్టులు అక్కడికి వెళ్తూ ఆ డెవలప్ అవుతున్న నేపథ్యంలో ఈ ఉగ్రవాదుల ఈ చర్య అందరూ కూడా భక్తులతో ఖండించాల్సిన అవసరం ఉంది. భారతదేశానికి ఇదొక బ్లాక్ డేగా మనం అందరం భావించాలి. ఎవరైతే ఈ చర్యలకు పాల్పడ్డారో వాళ్ళు ఖచ్చితంగా దానికి భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితి వస్తూ ఉంది. భవిష్యత్తులో ఇంకొకరు ఇటువంటి చేయాలంటే భయపడే విధంగా తప్పకుండా మన చర్యలు ఉండాలని కూడా అందరూ కోరుకుంటున్నారు. మాకు బాగా కావాల్సిన వ్యక్తి చంద్రమౌళి, ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. అటువంటి చంద్రమౌళి గారు ఇలా దుర్మరణం పాలు కావటం చాలా చాలా బాధాకరం. ఆయన ఆత్మకి శాంతి కలగాలని వాళ్ళ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేసుకుంటాం. విశాఖలోని జ్ఞానాపురం శ్మశాన వాటికలో చంద్రమౌళి దహన సంస్కారాలు నిర్వహించారు. విశాఖలోని ఆయన నివాసం నుంచి ఊరేగింపుగా భౌతిక కాయాన్ని శ్మశానానికి తీసుకొచ్చారు. బంధువులు, ఆత్మీయుల సమక్షంలో చంద్రమౌళి అంత్యక్రియలు ముగిశాయి. కూటమి ప్రభుత్వంలో నేతలందరం కలిసే పనిచేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోనప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నామని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా పార్టీలతో సంబంధం లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలిచ్చామన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు. పిఠాపురంలో 100 పడకల ఆసుపత్రికి ఆయన భూమి పూజ చేశారు. రైతులకు వ్యవసాయ పనిముట్లు, మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఉప్పాడలో తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపానికి శంకుస్థాపన చేశారు. చేబ్రూరులో రామాలయానికి భూమి పూజ చేశారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే పిఠాపురం నియోజకవర్గంలో 100 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని పవన్ తెలిపారు. కూటమి ప్రభుత్వం పిఠాపురంలో 9 నెలల్లోపే దాదాపు 100 కోట్ల పైగా ఖర్చుతోటి ఈ రోజున ఇన్ని ప్రారంభించాం. 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ని దాదాపు 100 బెడెడ్ ఏరియా హాస్పిటల్ గా అభివృద్ధి చేయాలని అందరూ కోరిన మీదట 34 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణ పనులకు నేడు శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా 2 కొత్త బ్లాకులు మరి ఓపీ వార్డ్, మార్చురీ వార్డ్, డయాలసిస్ మరి బ్లడ్ బ్యాంక్ అధునాతన మెషిన్లు అందుబాటులోకి రావడం జరుగుతుంది. ఆప్థమాలజీ, రేడియాలజీ, పాథాలజీ డిపార్ట్మెంట్స్, ఈఎన్టీ డిపార్ట్మెంట్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని ద్వారా పిఠాపురం ప్రజలకే కాకుండా చుట్టుపక్కల 6 మండలాల ప్రజలకు కూడా చాలా మెరుగైన ఉచిత వైద్యం అందించడం జరుగుతుంది. కూటమి మాటిస్తే ఎలా నిలబెట్టుకుంటుంది, ఉన్న ఆర్థిక ఇబ్బందులను తట్టుకొని మరీ ఈ రోజున ముందుకి ఈ హామీలు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఏవైతే మేము కూటమి ప్రభుత్వం వర్మ గారు గాని, ఇక్కడ ఉన్న మా జనసేన నాయకులు గాని, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు, మేమందరం కూడా ఏవైతే మాట ఇచ్చామో దాన్ని నిలబెట్టుకునే దశలో మేము ఈ రోజు ముందుకెళ్తా ఉన్నాం. మనస్ఫూర్తిగా ఇది కూటమి ప్రభుత్వం, అందరం కలిసి పనిచేస్తున్నాం. లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీ పడే సమస్య లేదని పవన్ స్పష్టం చేశారు. పార్టీలతో సంబంధం లేకుండా ఎవరు తప్పు చేసినా వదలబోమన్నారు. లా అండ్ ఆర్డర్ మేము కాంప్రమైజ్ అయ్యే వ్యక్తులం కాదు. ఎవరిని తప్పులు చేసి క్రిమినల్ యాక్టివిటీస్ ఎవరిని వెనకేసుకున్నాం అది మీ అందరికీ తెలుసు. కన్సర్న్ ఎస్పీ గారికి కానీ, పోలీస్ శాఖ అధికారులకు కానీ, ఏ స్థాయి అధికారికి ఇంక్లూడింగ్ కానిస్టేబుల్ స్థాయి నుంచి ఉన్నతాధికారుల దాకా చాలా క్లియర్ కట్ ఆదేశాలు ఇచ్చాం. ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు ఉన్నా, ఎలాంటివి ఉన్నా కానీ చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. 10 రోజులు బాగుండొచ్చు, 11 రోజులు ఒక స్ట్రే ఇన్సిడెంట్ జరుగుద్ది, కానీ యాక్షన్ తీసుకోలేనప్పుడు తప్ప. అందుకని మీరు ఖచ్చితంగా మీరు నిరంతరం మేము ఒక విజిలెన్స్ తోనే ఉన్నాం. పిఠాపురం ప్రజల రక్షణతో ఉండాలని మనస్ఫూర్తిగా మేము నాయకులందరూ కలిసి పనిచేస్తున్నాం. ఇన్ కేస్ ఓవర్ సైట్ ఏదైనా ఉంటే దయచేసి ఉన్నతాధికారులు కానీ, మా దృష్టికి కానీ, అందరి దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా మీరు నోటీస్. ముంబై నాటి కేసులో అరెస్ట్ అయిన సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులను 3 రోజుల సిఐడి కస్టడీకి అనుమతిస్తూ విజయవాడ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 27, 28, 29 తేదీల్లో పిఎస్ఆర్ను సిఐడి అధికారులు కస్టడీకి తీసుకోనున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరిపేందుకు అనుమతినిచ్చింది. న్యాయవాదుల సమక్షంలో విచారణ జరపాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. విచారణకు ముందు, ముగిసిన తర్వాత వైద్య పరీక్షలు చేయాలని ఉత్తర్వుల్లో తెలిపింది. ముంబై నటిపై అక్రమ కేసు బనాయించిన వ్యవహారంపై మరిన్ని విషయాలు రాబట్టేందుకు ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులను వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సిఐడి అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్పై విజయవాడ కోర్టు విచారణ జరిపింది. ముంబై నటిపై కేసు నమోదు చేయాలని పిఎస్ఆర్ ఆంజనేయులకు ఎవరు చెప్పారు? పిఎస్ఆర్ ఆంజనేయులకు వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ఎలా పరిచయం? ఈ కేసు వెనుక ఉన్న కీలక నేత ఎవరు అనే కీలక ప్రశ్నలకు సమాధానాలు రాబట్టాల్సి ఉందని ప్రాసిక్యూషన్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. కేసు గురించి అన్ని విషయాలు ఇప్పటికే పిఎస్ఆర్ ఆంజనేయులు సిఐడికి చెప్పారని, కస్టడీకి అవసరం లేదని పిఎస్ఆర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం 3 రోజుల కస్టడీకి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధం కేసులో విచారణ కొనసాగుతోంది. కేసులో కీలక నిందితుడు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రధాన అనుచరుడు మాధవరెడ్డిని గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రొంపిచెర్ల సమీపంలోని ఫామ్ హౌస్ లో అదుపులోకి తీసుకున్న పోలీసులు తిరుపతి సిఐడి కార్యాలయానికి తీసుకువచ్చి విచారణ చేశారు. అనంతరం చిత్తూరు కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకువెళ్లారు. సిఐడి కార్యాలయంలో విచారణ సందర్భంగా మాధవరెడ్డి పలు అంశాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలోని ఉద్యోగులు సహకరించారని సిఐడి పోలీసుల విచారణలో మాధవరెడ్డి వెల్లడించినట్లు సమాచారం. మాధవరెడ్డి సెల్ ఫోన్ ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కీలకమైన డేటాను సేకరించినట్లు తెలిసింది. చంద్రబాబు కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అనంతపురం పోలీసులు రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ను కోర్టులో ప్రవేశపెట్టారు. 2023 సెప్టెంబర్లో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై బోరుగడ్డ అనిల్ అనుచిత వ్యాఖ్యలు చేసి ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశాడు. దీనిపై టీడీపీ నాయకురాలు సంఘ తేజస్విని అనంతపురం 4వ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో బోరుగడ్డ అనిల్పై కేసు నమోదు చేసిన పోలీసులు ఇవాళ ఫ్యామిలీ కోర్టులో ప్రవేశపెట్టారు. కేసును విచారించిన ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి
న్యాయమూర్తి కేసును మే 9వ తేదీకి వాయిదా వేశారు. రాజమండ్రి జైలు నుంచి పలు కేసులో విచారణ నిమిత్తం అనిల్ను అనంతపురం తీసుకొచ్చారు. ఈ నెల 30 వరకు అనంతపురం జిల్లా జైల్లోనే రిమాండ్ ఖైదీగా కొనసాగించాలని గత వారం కోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో చేపట్టిన జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నేతృత్వంలోని టాస్క్ ఫోర్స్ కమిటీ సమీక్ష నిర్వహించింది. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న వివిధ ప్రాజెక్టుల పనుల పురోగతిపై అధికారుల నుంచి మంత్రి వివరాలు తెలుసుకున్నారు. వీటిని వేగంగా పూర్తి చేసేందుకున్న అవకాశాలపై మంత్రి చర్చించారు. ప్రత్యేకించి జాతీయ రహదారుల సంస్థ ఎన్హెచ్తో పాటు కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగే పనులు, రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఈ ప్రాజెక్టులకు భూసేకరణ, అటవీ శాఖ నుంచి రావాల్సిన క్లియరెన్స్లు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన ఇతర సహకారాలపై మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. నిర్దేశిత లక్ష్యం మేరకు ప్రాజెక్టులు పూర్తయ్యేలా కార్యాచరణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 70,000 కోట్ల రూపాయల విలువైన జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టుల పనులు జరుగుతున్నట్టు అధికారులు మంత్రికి వివరించారు. పల్నాడు జిల్లాలో టీడీపీ నేత ఉప్పుతోళ్ల సాయిపై ప్రత్యర్థులు దాడికి తెగబడ్డారు. వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన ఉప్పుతోళ్ల సాయిపై అదే గ్రామానికి చెందిన గురువయ్య వర్గం గొడ్డలతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. సాయిని మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మొన్నటి వరకు వైసీపీలో ఉన్న గురువయ్య వర్గం ఇటీవలే టీడీపీలోకి వచ్చింది. ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి పుట్టినరోజు సందర్భంగా సాయి ఆధ్వర్యంలో గ్రామంలో ఫ్లెక్సీలు వేయించారు. కొత్తగా టీడీపీలోకి వచ్చిన వర్గానికి ఇది ఆగ్రహం తెప్పించింది. మా వీధిలో ఫ్లెక్సీలు వేయిస్తావా అంటూ సాయిపై దాడికి దిగారు. తన భార్యతో కలిసి బైక్పై వెళ్తున్న సమయంలో అడ్డగించి దాడికి తెగబడ్డారు. వైసీపీ నేతలు పార్టీ మారినా తమ నైజాన్ని మార్చుకోలేదని గ్రామస్తులు పెదవి విరుస్తున్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఇదే గుండ్లపాడు గ్రామంలో టీడీపీ నేత తోట చంద్రయ్యను వైసీపీ నేతలు గొంతు కోసి చంపారు. ఇప్పుడు అదే గ్రామంలో టీడీపీ నేతపై దాడి జరగడం చర్చనీయాంశంగా మారింది. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట చెరువు బజార్లో కూలీలపై కారు దూసుకెళ్లింది. కూలీలు రోడ్డుపై ఉండగా అతివేగంగా వచ్చిన కారు వారి మీదకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 7గురికి గాయాలయ్యాయి. వారిని జగ్గైపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతున్న కూలీలను జగ్గైపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య, ఆయన సోదరుడు శ్రీరామ్ చిన్నబాబు పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. రామకృష్ణ, బత్తుల వెంకట గురువులు ఎక్కువ ప్రమాదానికి గురయ్యారని వైద్యులు వివరించారు. వారిని విజయవాడకు తరలించాలని ఎమ్మెల్యే వైద్యులకు సూచించారు. ఘటనపై పోలీసులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రతిరోజు కూడా పొద్దున్న పని కోసం వస్తారు. అందరూ కూడా ఆ జంక్షన్ లో ఉంటారు. పొద్దున్న కారు మరి తప్పదాగి ఉన్నాడో ఏమో చాలా వేగంగా వచ్చి వాళ్ళ మీదకి వెళ్ళిపోవడం జరిగింది. మరి అటువంటి ఆ డ్రైవర్ను కూడా ఎన్నో చర్య తీసుకున్నారు. సీసీ కెమెరా ఏర్పాటు చేయడం, పోలీసులు ఏర్పాటు చేయడం వల్ల ఆ కారు ఐడెంటిఫై చేసాం. ఆ సీసీ కెమెరా అబ్జర్వ్ చేస్తూ ఉంటే దాంట్లో ఫోన్లు చూస్తుంటే చాలా స్పీడ్గా నెగ్లెక్స్గా చాలా నిర్లక్ష్యంతో వాడడం యాక్షన్ జరిగింది. వాడు గట్టిగా చర్య తీసుకున్నట్టు ఉద్దేశం. అదేవిధంగా వైద్యం కోసం దీనిలో ఇద్దరు రెఫర్ చేయాలి. కాల్ ఫ్రాక్చర్, చేయి ఫ్రాక్చర్ ఉంది. మిగిలిన 3గురికి లోకల్లో స్కానింగ్ తీసుకుని అవసరం రిఫర్ చేస్తాం. 108 అదేవిధంగా హాస్పిటల్ అంబులెన్స్ కూడా ఏర్పాటు చేసి పంపిస్తాం. ఇస్రో మాజీ చైర్మన్, నూతన విద్యా విధానం డ్రాఫ్టింగ్ కమిటీ చైర్పర్సన్ డాక్టర్ కె కస్తూరి రంగన్ కన్నుమూశారు. ఆయన వయస్సు 84 సంవత్సరాలు. ఆయనకు 2 కుమారులు ఉన్నారు. గత కొంతకాలంగా వయసు రీత్యా వచ్చే ఆరోగ్య సమస్యలతో బాధపడిన ఆయన బెంగళూరులోని తన నివాసంలో ఈ ఉదయం 10:43 తుది శ్వాస విడిచారు. కస్తూరి రంగన్ భౌతిక కాయాన్ని ఈ నెల 27వ తేదీ వరకు రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ప్రజల సందర్శనార్థం ఉంచనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. 1940 అక్టోబర్ 24న కేరళలోని ఎర్నాకులంలో సీఎం కృష్ణస్వామి అయ్యర్, విశాలాక్ష్మి దంపతులకు కస్తూరి రంగన్ జన్మించారు. 1994 నుంచి 2003 వరకు ఇస్రో చైర్మన్గా పనిచేసిన ఆయన 2020 జాతీయ విద్యా విధానం రూపకల్పన కమిటీ చైర్మన్గా సేవలు అందించారు. జేఎన్యూ ఛాన్సలర్గా, కర్ణాటక విజ్ఞాన కమిషన్ చైర్మన్గా కూడా పనిచేశారు. 2003 నుంచి 2009 వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. ప్లానింగ్ కమిషన్ సభ్యుడిగా కూడా కస్తూరి రంగన్ సేవలు అందించారు. ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలతో సత్కరించింది.